Hi dear all viewers, welcome to Risk Free Real Estate. This is your Vijay Bhaskar Reddy from Hyderabad. There is a small gap, almost 15 to 20 days. There is no video upload from my end. So let me try to come up with a good, very valuable video today. And before that, let me thank every viewer kaavachu, lepothe every well-wisher kaavachu who has been supporting and giving continuous feedback on my videos. I am from wholeheartedly on behalf of Risk Free Real Estate team. I thank everybody. ఈరోజు అమాంగ్స్ మై వీడియోస్ దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ వీడియో. వై ఐఎమ్ సెయింగ్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు కవర్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ పారామీటర్, ట్రాన్స్పరెన్సీ పారామీటర్ ఆఫ్ ద లేఅవుట్స్. అంటే మనం ఎలాంటి అప్రూవల్స్లోకి వెళ్ళాలి, ఎలాంటి లొకేషన్స్, ఎలాంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది, ఇలాంటి పారామీటర్స్ నేను కవర్ చేశాను. ఇంకా టుడే ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఏ ఓవరాల్ ఓవర్వ్యూ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ చుట్టుపక్కల ఈరోజు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వచ్చే ఇన్వెస్టర్స్కు, ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకు ఏ లొకేషన్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనే దానికన్నా ముందు అసలు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఎలా జరుగుతుంది, ఎక్కడ యాక్టివ్ కండిషన్లో ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, ఈ కన్ఫ్యూజన్ తోటి చాలా మటుకు పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ. సో ఆన్ దిస్ బేసిస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ స్మాల్ వీడియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. టోటల్ ఓవరాల్ దిస్ వీడియో కవర్స్ ఎంటైర్ హైదరాబాద్ స్ట్రక్చర్. మొత్తం ఓవరాల్ హైదరాబాద్లో మనకు అసలు రియల్ ఎస్టేట్ ఎలా అవుతుంది అంటే ఈ 4 పార్ట్స్గా హైదరాబాద్ను డివైడ్ చేసి తీసుకున్నాను. దట్ ఈస్ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దెన్ కమ్స్ టు ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దెన్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మనకి ఈ 4 ప్లేసెస్లో, ఈ 4 డైరెక్షన్స్ అండ్ ఇన్ బిట్వీన్ డైరెక్షన్స్ ఆల్సో ఐ విల్ ట్రై టు కవర్ అప్ టుడే వీడియో. Okay friends, and please don't forget to subscribe Risk Free Real Estate for more and more valuable input and information. At the same time, please stick with this video till end. What I am going to conclude, that is more important in every video. Okay na friends, we will try to take up first of all North Hyderabad. North Hyderabad ante manaku Medchal meeduga Kamareddy cover cheskunte Nizamabad poye route which goes to Nagpur. This is the national highway of Nagpur. So నాగ్పూర్ రూట్లో ఏంటంటే మనకు యాక్టివ్గా రియల్ ఎస్టేట్ మెడ్చల్ సరౌండింగ్లో బాగా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు బాగా నడిచింది. ఇప్పుడు కూడా మెడ్చల్ సరౌండింగ్లో ఇంకా యాక్టివ్ స్టేజ్లో ఉంది. కానీ మెడ్చల్ సరౌండింగ్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే దాని ప్రైజింగ్ వేరియేషన్ ఏంటంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ 12,000 to 15,000 ఏదైతే ఉందో అది మెడ్చల్ ఆనుకొని ఉన్న లొకేషన్స్లో ఆ బడ్జెట్స్ ఉండేవి. ఈరోజు అది యావరేజ్ ప్రైస్ వచ్చేసి 30,000 వరకు మనకు గ్రో అయింది. ఇకపోతే ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లో కనుక తీసుకుంటే మెడ్చల్ సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్ స్లోప్ రేడియస్లో ఇదే ప్రైస్ ఇప్పుడు 12,000 to 15,000, 16,000 వరకు మనకు యాక్టివిటీ అవుతుంది. ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ టు మెడ్చల్, వన్ సైడ్ ఇట్ గోస్ టు షామీర్పేట్, అదర్ సైడ్ ఇట్ గోస్ టు గండిమైసమ్మ. ఈ 2 లొకేషన్స్ ఏంటంటే మనకు హైదరాబాద్లో ఉండే వాళ్ళకు వెల్ రికగ్నైజ్డ్ ప్లేసెస్ అనే చెప్పొచ్చు. అయితే టువర్డ్స్ గండిమైసమ్మ సైడ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండడం, అండ్ షామీర్పేట్ సైడ్ ఏంటంటే పెద్దగా ఎంప్లాయ్మెంట్ జోన్ లేదు. అయితే మెడ్చల్ నుంచి లెఫ్ట్ పార్ట్ టువర్డ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ గండిమైసమ్మ కావచ్చు, నర్సాపూర్ రోడ్, ఈ ఏరియాలో అన్నది రియల్ ఎస్టేట్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంది. అండ్ ప్రైజెస్ ఆల్సో నేను ఇంతకుముందు చెప్పినట్టు 12,000 to 15,000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇకపోతే మెడ్చల్ టు షామీర్పేట్ మధ్యలో కూడా లేఅవుట్స్ అనేవి ఒక రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే కొత్తగా వచ్చే లేఅవుట్స్ ఓవరాల్ తక్కువ. అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ పారామీటర్లో తీసుకుంటే లెస్ దెన్ 10,000 బడ్జెట్లో మెడ్చల్ దాటిన తర్వాత పెద్దగా యాక్టివిటీ లేదు. అలాగే షామీర్పేట్ తర్వాత, దెన్ గండిమైసమ్మ తర్వాత కూడా దెర్ ఈస్ ఎ లిమిటెడ్ యాక్టివిటీ వాట్ ఐ కెన్ సే. ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో లో ఎండ్ బడ్జెట్లో తీసుకుంటే ఈ ఏరియా సూటబుల్ కాదు, టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ టు మెడ్చల్ సరౌండింగ్ అండ్ ఈ ఏరియాలో ఏంటంటే యూ హ్యావ్ ఎంప్లాయ్మెంట్, లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ సోర్స్తో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కానీ ఈ ఏరియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందని చెప్పొచ్చు మెడ్చల్ పర్టికులర్గా. ఇక షామీర్పేట్లో అంత ఎంటర్టైన్మెంట్ ప్రాస్పెక్ట్ అన్నది తక్కువే, ఎడ్యుకేషన్ సెగ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ అన్నది ఓన్లీ లిమిటెడ్ యాక్టివిటీ ఉంది. సో అంటే ఫార్మాకి సంబంధించిన కొన్ని కంపెనీస్, కొన్ని ట్రైనింగ్ సెంటర్స్, ఐసిఐసిఐ లైక్ కంపెనీస్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ కొన్ని షామీర్పేట్ దాటిన తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఓవరాల్గా ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండడం, నల్సార్ యూనివర్సిటీ ఉండడం షామీర్పేట్కు కలిసి వచ్చే యాడెడ్ అడ్వాంటేజ్. ఈ షామీర్పేట్ రూట్లో ఎక్కువ శాతం మనకు రిసార్ట్ కల్చర్, రిసార్ట్ స్ట్రక్చర్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. సో షామీర్పేట్ సరౌండింగ్లో ఇప్పుడు
ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు 25,000 ఈజ్ ద బేస్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఓవరాల్గా ఈ ఏరియాలో అన్నది కాస్త డిఫికల్ట్. ఇకపోతే షామీర్పేట్ టు గట్కేసర్ అంటే ఈస్ట్ పార్ట్కు కనుక మనం మూవ్ అయితే ఈ రెండింటి మధ్యలో మనకు చాలా యాక్టివ్ పొజిషన్లో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా హబ్ ఏదైనా ఉందంటే ది ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ మీదుగా దెన్ కీసరా రోడ్ అనొచ్చు. ఈ కీసరా రోడ్ ఎప్పుడైతే టువర్డ్స్ యాదాద్రి సైడ్ బాగా డెవలప్ చేయడం జరిగిందో రోడ్డు కానీ డెవలప్మెంట్ కానీ అయిన తర్వాత కాస్త దమ్మాయి కూడా ఆ సరౌండింగ్ ఏరియాలు కూడా దీంట్లో కవర్ అయ్యేసి విపరీతమైన రియల్ ఎస్టేట్ యాక్టివిటీ గత 5 years నుంచి నడుస్తుంది. అంటే ఈ జోన్ ఏంటంటే నాట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ జోన్, దిస్ ఈస్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యి ఉంది. దీని తర్వాత వచ్చే లొకేషన్స్లో ఇప్పుడు యాక్టివిటీ అంటే టువర్డ్స్ యాదాద్రి సైడ్ కొంచెం యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఇట్స్ ఆల్సో లిమిటెడ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు ఓవరాల్గా. మళ్ళీ ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వైపు వచ్చే రూట్లలో అగైన్ న్యూయర్ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ ప్రైస్ యావరేజ్ అంటే నేను చెప్పేది రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ పారామీటర్లో చూస్తే ఇక్కడ కూడా 15,000 to 20,000 మధ్యలో ఉంది. అండ్ టాకింగ్ అబౌట్ ఈసీఎల్ సరౌండింగ్ ఆ రోడ్డు అంటే నాగారం రోడ్ నుంచి గట్కేసర్ వచ్చే మధ్యలో ఉన్న లొకేషన్స్. దెన్ కమ్స్ టు లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ గట్కేసర్. గట్కేసర్ ఈజ్ వెరీ వెల్ నోన్ లొకేషన్, ఎందుకంటే టువర్డ్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వరంగల్ రూట్కు కనెక్టివిటీ గట్కేసర్ మీదుగా భువనగిరి దెన్ జనగాం వరంగల్ ఈ రూట్ ఏంటంటే 150 kilometers స్ట్రెచ్ విచ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఎంటైర్ రూట్ అన్నది మీకు అంటే వెల్ కనెక్టెడ్ ఉంది, రైల్వే కనెక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ 10-15 kilometers ఒక పెద్ద టౌన్ అన్నది టచ్ అవుతుంది 15 to 20 kilometers రేడియస్లో. సో ప్రతి లొకేషన్లో రియల్ ఎస్టేట్ అంటే కొత్తగా లేఅవుట్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఇక్కడ మీకు ఈ రూట్లో 5,000 నుంచి 15,000 వరకు అంటే ఐమ్ టాకింగ్ ఫ్రమ్ భువనగిరి టు అప్ టు వెరీ నియర్ టు వరంగల్ హనంకొండకు ఒక 15 kilometers 20 kilometers ముందు వరకు తీసుకుంటే ఓవరాల్ ఈ రూట్ అంతా మీకు రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరుగుతుంది. అయితే ఈ రూట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా ఎంప్లాయ్మెంట్ ప్రొజెక్షన్ లేకపోవడంతో పీపుల్ హూ బిలాంగ్స్ టు దోస్ లొకేషన్స్ అంటే నేటివ్ ఆఫ్ వరంగల్ కావచ్చు, లేకపోతే నేటివ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిపెండెడ్ ఆన్ వరంగల్ సిటీ కావచ్చు, లేకపోతే జనగా ఇలాంటి టౌన్స్ డిపెండ్ అయి ఉన్న వాళ్ళు అక్కడే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఓవరాల్గా హైదరాబాద్ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ లేదు కాబట్టి బహుశా గ్రోత్ పారామీటర్ అనేది కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది, అదొకటి జాగ్రత్త పడాలి. ఇక ఈస్టర్న్ పార్ట్లో ఇంకా కిందకి వస్తే మనకు పెద్ద అంబర్పేట్ విచ్ గోస్ టు రామోజీ ఫిల్మ్ సిటీ, చౌటుప్పల్, దెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ విజయవాడ హైవే. విజయవాడ హైవే గురించి నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాక్టివిటీ విజయవాడ హైవేలో ఆల్మోస్ట్ అంటే చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ద రీజన్ బిహైండ్ ఇట్ 15-20 years బ్యాక్ ఈ ఏరియాలో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రామోజీ ఫిల్మ్ సిటీ సరౌండింగ్లో విపరీతమైన రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరగడము. దాంతోపాటు డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ అవైలబుల్ ఉన్న ల్యాండ్లలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేది పెద్ద ఇష్యూగా మారిపోయి ఆ ఏరియా మీద కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓవరాల్గా పీపుల్కు లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆల్మోస్ట్ ఇటువైపు స్టాగ్నెంట్ అనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రీసోర్సెస్ ఇటు లేకపోవడంతో విజయవాడ హైవే మీదుగా ఓవరాల్గా ఏంటంటే గ్రోత్ కూడా ఇక్కడ యావరేజ్గానే ఉందని చెప్పొచ్చు. అంటే 10-15 సంవత్సరాల క్రితం కొన్న లేఅవుట్ల ప్రైస్ ఇప్పుడు ఓవరాల్గా 20-30% వేరియేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇకపోతే మనకు వన్ మోర్ పాపులర్ ఏరియా ఇబ్రహీంపట్నం విచ్ ఇస్ వెల్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ ఏరియా కూడా అంటే విజయవాడ రూట్ ఈ రూట్లో ఎంప్లాయ్మెంట్ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్ అయితే, రెండోది నేను చెప్పిన విధంగా మల్టిపుల్ లేఅవుట్స్ 20 years బ్యాకే మార్కెట్ పికప్ అయ్యేసి ఈరోజు స్టాగ్నెంట్కి వచ్చింది. పెద్ద గ్రోత్ పారామీటర్ అన్నది లిమిటెడ్గానే ఉంది. ఓవరాల్గా కొత్తగా లేఅవుట్స్ కూడా ఈ ఏరియాలో తక్కువనే చెప్పుకోవాలి. ఇంకా ఇబ్రహీంపట్నం రూట్కు వెరీ నియర్ బై ఉన్న యాక్టివిటీ నేను ఇక్కడ స్టార్ పెట్టిన ప్లేస్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఆదిబట్లో టీసీఎస్ క్యాంపస్ రావడము ప్లస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించిన వర్క్ అనేది అవడంతో ఈ ఏరియా సడన్గా భూమిలోకి వచ్చింది. సో అంటే ఎంత స్పీడ్గా భూమికి వచ్చిందో ఇప్పుడు అదే స్పీడ్లో యాక్టివిటీ కూడా తక్కువైంది. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఈ ఏరియాలో లిమిటెడ్, మోరో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి 10-15,000 అన్నది లాంచ్ ప్రైజ్లోనే అంటే టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్ ఇట్ సెల్ఫ్ 10-15,000 ఉంది. వేరే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ పారామీటర్ అప్పుడు 5-6,000 ఉండేది యావరేజ్గా. సో ఈ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ లిమిటెడే కాబట్టి యాక్టివిటీ కూడా ఇప్పుడు లిమిటెడ్గానే అయిందని చెప్పవచ్చు. ఇంకపోతే వెరీ వెరీ పాపులర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓవరాల్ మార్కెట్లోనే సౌత్ హైదరాబాద్ అండి. సౌత్ హైదరాబాద్ ఇప్పుడు కాదు 15 yearsగా ఒక కన్సిస్టెంట్ గ్రోత్ తీసుకుంటున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైనా ఉందంటే అది సౌత్ హైదరాబాద్. సౌత్ హైదరాబాద్లో మేజర్గా దేర్ ఆర్ 2 routes యూ కెన్ అబ్జర్వ్. ఒకటేమో తుక్కుగూడ అంటే మహేశ్వరం మీదుగా తుక్కుగూడ
దెన్ ఇట్ గోస్ టు హామన్గల్. మధ్యలో ఉన్న కడతాలు ఏదైతే ఉందో ముచ్చర్ల ఫార్మా హబ్, దీని కారణంగా ఇప్పుడు యాక్టివిటీస్ ఓవరాల్గా కొత్తగా లేఅవుట్స్ కానీ కొత్తగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ బాగా పుంజుకుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నా పర్సనల్ అనాలిసిస్, ఇంకా ఈ ఫార్మా హబ్ తప్ప ఇంకా అదర్ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ అన్నవి ఏవి లేకపోవడం అయితే ఒకటి. రెండోది, ఇంకా ప్రపోజ్ స్టేజ్ అంటే కాంక్రీట్ ప్లానింగ్ స్టేజ్లోకి రాకపోవడంతో ఒకసారి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నది కాస్త జాగ్రత్త పడితే మంచిది. అయితే ఇన్వెస్ట్ చేయొద్దు అనట్లేదు, కానీ ఇక్కడ ప్రైజింగ్ ఏంటిదంటే ఈ హైప్ తోటి, ఫార్మా హబ్ హైప్ తోటి ప్రైజింగ్ బాగా విపరీతంగా పెరిగింది. అంటే ఓవరాల్గా ఈ ఏరియాలో కాస్త జాగ్రత్త పడితే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా తుక్కుగూడ నుంచి శంషాబాద్ అంటే మనకు అదే సౌత్లో ఉన్న షాద్నగర్ రూట్ అనొచ్చు, బెంగళూరు హైవే అనొచ్చు. ఈ హైవేకు ప్రత్యేకత ఏంటంటే మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి డైరెక్ట్ కనెక్టివిటీ హైవే, అంటే బై మెడ్చల్ మీదుగా వచ్చే హైవే అని చెప్పొచ్చు నేను. ఇట్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్. అయితే ఈ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ సౌత్ ఏరియాలో ఎయిర్పోర్ట్ రావడంతో మనకు సడన్ గా ఈ తుక్కుగూడ కానీ మహేశ్వరం కానీ ఇలాంటి ఏరియాలు బాగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకున్నాయి. అయితే వెన్ ఇట్ కమ్స్ టు షాద్నగర్ రూట్ అంటే అప్ టు జడ్చర్ల వరకు లేఅవుట్ సీట్ అవుతున్నాయి. అంటే హైదరాబాద్ నుంచి సుమారుగా 80 కిలోమీటర్లు, వేరే ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే ఒక 50-55 కిలోమీటర్స్ వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ కంటిన్యూస్ గా నడుస్తుంది ఈ రూట్ లో. అయితే ఇక్కడ వచ్చేసి షాద్నగర్ హబ్ అంటే మనకు ఒక ఫస్ట్ 15 కిలోమీటర్స్ ఆఫ్టర్ ఎయిర్పోర్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ 15 టు బి ప్రిసైజ్ 11 కిలోమీటర్స్ వరకు మనకు ఆడా జోన్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ప్లస్ 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ ఈ ఏరియాలో శంషాబాద్ అండ్ శంకర్పల్లి ఈ రెండు రూట్లలో 111 జీవో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ లిమిటెడ్ గా ఉంది. సో కొత్తూరు సరౌండింగ్ లో అగైన్ యూ హ్యావ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్. అందుకని కొత్తూరు సరౌండింగ్ లో జేపీ దర్గా అన్నది అందరికి పాపులర్ గా తెలిసిన ప్లేసే. సో ఆ ఏరియాలో లేఅవుట్స్ అన్నవి యాక్టివ్ గా 10 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ యాక్టివ్ గా లేఅవుట్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రీసేల్ పారామీటర్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. కారణం ఏంటంటే లేఅవుట్ మెయింటెనెన్స్, చిన్న చిన్న కంపెనీస్ అక్కడ లేఅవుట్స్ వేసేసి అంటే కమ్యూనిటీ సేల్స్ ఎక్కువ అయింది, ప్రపోజల్ సేల్ అంటే ఫోకస్ సేల్స్ ఎక్కువ కావడంతో లిమిటెడ్ యాక్టివిటీలో అది ఆగిపోయింది. ఇంకా పోతే షాద్నగర్, ఇదే రూట్ లో బాగా పాపులారిటీ మనకు తెలిసిన రూట్ ఏంటంటే షాద్నగర్ సరౌండింగ్ లో హైయెస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జరుగుతుందని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే షాద్నగర్ నుంచి మనకు రైట్ లెఫ్ట్ అండ్ టువర్డ్స్ అంటే ఆల్ పార్ట్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ పార్ట్స్ కనెక్టివిటీ ఉండి ఒక సెంట్రల్ పాయింట్ లాగా ఉండడం. రెండోది ఎంప్లాయ్మెంట్ అంటే 10 to 15 కిలోమీటర్స్ లో కొత్తూరు, అటు 10 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ వెళ్తే వచ్చేసి బాలనగర్, ఈ రెండు ఏరియాల్లో మంచి మంచి ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ అవ్వడము. దాంతోపాటు షాద్నగర్ టౌన్ కూడా మనకు మంచి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ గ్రోత్ బాగుంది కాబట్టి, రెవెన్యూ డివిజన్ లాగా ఉంది కాబట్టి యాక్టివిటీస్ బాగా అవుతున్నాయి. ఇప్పటికి కూడా మీకు 6,000-7,000 per square yard నుంచి అప్ టు 15,000 వరకు వేర్ వీ కెన్ గెట్. దిస్ ఇస్ అ వన్ యూనిక్నెస్ అబౌట్ షాద్నగర్. Then comes to very very important and popular area nowadays we have been listening, West Hyderabad. West Hyderabad I can say in real estate segment లో బెస్ట్ హైదరాబాద్ అనే ఈరోజు బ్రాండింగ్ అవుతుంది. దానికి కారణాలు ఏంటి, లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్. వెస్ట్ హైదరాబాద్ లో దేర్ ఆర్ 2 routes. I will come to శంకర్పల్లి later. First let me try to దేర్ ఆర్ 2 routes. ఒకటేమో టువర్డ్స్ శంకర్పల్లి అంటే చేవెళ్ళ పోతున్న రూట్ లో డివైడ్ అయ్యి వెళ్లే రూట్ శంకర్పల్లి, ఇంకోటి పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ ఉన్న లొకేషన్ కూడా శంకర్పల్లి. శంకర్పల్లి లోపు మనం తీసుకుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక 10 years బ్యాకే బాగా యాక్టివ్ గా అయింది. అంటే టువర్డ్స్ పటాన్ చెరువు, నాట్ టువర్డ్స్ హైదరాబాద్. టువర్డ్స్ హైదరాబాద్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆర్ అండర్ 111 జీవో. సో ఎక్సెప్ట్ ద లొకేషన్స్ లైక్ మోకిలా, కొల్లూరు ఇట్లాంటి కొన్ని పాయింట్స్ లో మాత్రమే రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. సిన్స్ ద అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ వెరీ లిమిటెడ్, బాగా ప్రీమియం ప్రైస్ గా పోవడం. రెండోది ఏంటంటే ఇట్ ఇస్ డైరెక్ట్ హిట్టింగ్, దిస్ రోడ్స్ ఆర్ డైరెక్ట్లీ హిట్టింగ్ టు ఒకవైపు నార్సింగ్, రెండో వైపు ఏంటంటే మన వచ్చేసి హైటెక్ సిటీకి అంటే కోకాపేట్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, వీటన్నిటికీ యాక్సెస్ లో ఉండడంతో ఈ జోన్ అన్నది ఇప్పుడు ప్రీమియం గా మారింది. ఓవరాల్ గా అంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇఫ్ ఈ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ హైటెక్ సిటీ, ఇది కూడా 37 kilometers, క్లోజ్ టు 40 kilometers శంకర్పల్లి ఏరియా ఉంది. సో ఈ లొకేషన్ ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో అంటే పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ 10 to 15 lakhs బడ్జెట్ లో ప్లాట్స్ ఏవైనా కొనాలనుకుంటే ఐ కెన్ సజెస్ట్ దట్ ఓపెన్లీ నాట్ టు గో ఫర్ దిస్ ఏరియా బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ 25, 30, 40,000 వరకు కూడా ఈ ఏరియాలో ఈ 3 prices లో నడుస్తున్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ సేమ్ ఇష్యూ, ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక హైటెక్ సిటీ అంటే ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఐటీ రిలేటెడ్ కారిడార్ లో తప్ప అదర్ ఎంప్లాయ్మెంట్ అనేది సోర్సెస్ తక్కువగా ఉంది. శంకర్పల్లి సరౌండింగ్ లో ఏంటంటే మనకు మోర్ దెన్ ద కామన్ యావరేజ్ ప్రైస్ ఏంటంటే ఈరోజు 30,000 క్రాస్ అవ్వడము. ఇంకా మోకిలా అది కూడా సేమ్, అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్, వాట్ ఐ సే ఇట్ ఈస్ ఫర్ ద సెటిలింగ్ ఏరియా.
అంటే నేను ఇంకో 4-5 ఇయర్స్లో వెళ్ళేసి అక్కడ ఇల్లు కట్టుకుంటా అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ శంకర్పల్లిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే టువర్డ్స్ హైదరాబాద్ ఏంటంటే మీకు కమర్షియల్ యాక్టివిటీ పెద్దగా అయ్యే అవకాశాలు లేవు బికాస్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ. మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో నేను చెప్పినట్టు 10 to 15 lakhs బడ్జెట్లో ఉండేవాళ్ళు ఈ లొకేషన్ పోకపోవడం మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ శంకర్పల్లి అక్కడక్కడ లేఅవుట్స్ వస్తున్నాయి, కానీ ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ అనేది ఆల్మోస్ట్ జీరో ఉంది అక్కడ. సో మనకు పెద్దగా ఉపయోగపడే అవకాశాలు తక్కువగా అవపడుతున్నాయి ఇక్కడ. ఇకపోతే పటాన్చెరు విచ్ ఇస్ వెరీ పాపులర్ సిన్స్ మెనీ ఇయర్స్. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు సుమారుగా 7-8 years బ్యాక్ హైదరాబాద్ మెయిన్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఖాళీగా లేకుండా రెసిడెన్షియల్ థిక్ పాపులేషన్ తోటి బిల్డ్ అయిన లొకేషన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ పటాన్చెరు. పటాన్చెరు సరౌండింగ్లో ఏంటంటే ఇస్నాపూర్ కావచ్చు, పాషమైలాన్ కావచ్చు, ఐడిఏ బొల్లారం వీటికి కనెక్ట్ అయి ఉండడం, ఇటువైపు శంకర్పల్లి అటువైపు ఐడిఏ బొల్లారం ఇవన్నీ కనెక్టివిటీలో ఉండడం కారణంగా థిక్ అండ్ వెరీ వెరీ కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ బాగా ఎక్కువగా జరుగుతుంది. పటాన్చెరు తర్వాత అంటే దీని సరౌండింగ్లో ఏంటంటే మనకు ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇమ్మీడియట్ టు పటాన్చెరు పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పీపుల్ కొంచెం ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే పటాన్చెరు కాకుండా కాస్త ముందుకు వెళ్ళి సంగారెడ్డి సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ సంగారెడ్డి ఒక 3-4 years బ్యాక్ వరకు లెస్ దెన్ 10,000 అమ్మిన లొకేషన్స్ మొత్తం ఈరోజు 40,000 యావరేజ్ ప్రైస్ టచ్ అయింది. అంటే అగైన్ సంగారెడ్డి ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సంగారెడ్డిలో కావాల్సిన అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బీట్ స్కూలింగ్ కావచ్చు, లేకపోతే జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే అంటే ఇలా గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, ప్రైవేట్ సెగ్మెంట్ ఇండస్ట్రీలో తీసుకుంటే బ్యాంకింగ్ సెగ్మెంట్స్ కావచ్చు, అన్ని ఇస్ వెల్ మెచ్యూర్డ్ టౌన్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే ఆ రూట్లో ఐఐటి కంది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ రూట్కు ఓవరాల్గా మంచి రికగ్నిషన్ వచ్చిందని చెప్పొచ్చు. ప్లస్ దిస్ ఎంటైర్ జోన్ రూట్ గోస్ టు అప్ టు జహీరాబాద్. జహీరాబాద్ వరకు మీకు కంటిన్యూస్గా ఎలాంటి గ్యాప్ లేకుండా ఎవ్రీ 5 kilometers 10 kilometers ఒక పెద్ద ఇండస్ట్రీ లేకపోతే సమ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ కంటిన్యూగా ఉండడం. అంటే ఎంఆర్ఎఫ్ సదాశివపేట సరౌండింగ్లో, దెన్ జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా, దెన్ కమ్స్ టు పిరమిల్ ఫార్మాస్యూటికల్ హబ్, దెన్ కమ్స్ టు అగర్వాల్ రబ్బర్ ఇండస్ట్రీస్. ఇలా ప్రతి ఒక్కటి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, దెన్ ఆటోమోటివ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ ఇండస్ట్రీ, స్టీల్ మెటల్కు సంబంధించిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కంటిన్యూస్గా ఉండడంతో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మన టోటల్ ఓవరాల్ హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకుంటే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ హబ్గా ఇది మారింది కాబట్టి ఈరోజు డిమాండ్ ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ అయిన నిమ్స్ నేషనల్ ఇన్వెస్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే వస్తుందో అది సుమారుగా సదాశివపేట్ ఏరియాలో 20 kilometers యాక్సెస్ ఉండడంతో సదాశివపేట సరౌండింగ్లో ఈరోజు ఎకనామిక్గా హయ్యర్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ కావాలనుకుంటే వేరే ద కంఫర్టబుల్ ప్లేస్ విత్ ఆల్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అవైలబిలిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నిట్లలో అయితే శంషాబాద్ ఈజ్ ఎకనామిక్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కొంచెం ప్రీమియంగా అంటే లెస్ దెన్ అరౌండ్ 10 to 15 lakhs అయితే ఇక్కడ మినిమంగా 15 lakhs 10 to 20 lakhs మధ్యలో అయితే మాత్రం మీరు సదాశివపేట సరౌండింగ్ వెళ్ళొచ్చు. సో సదాశివపేట అనేది మనకు హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే 35 to 40 kilometers టచ్ అవుతుంది. వేరే షాద్ నగర్ కూడా సేమ్ మోరార్లెస్ 25-28 kilometers అనేది టచ్ అవుతుంది. ఓవరాల్ ఫ్రెండ్స్, హోప్ నౌ టోటల్ హైదరాబాద్ ఐ హ్యావ్ ట్రై టు కవర్ అప్ విత్ ఇన్ 15 to 20 minutes టైం. అంటే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం కనుక మీరు కావాలి అంటే I request once again to subscribe Risk Free Real Estate without any delay, so that I am going to update soon the videos in specific West Hyderabad and point to point analysis, and in specific South Hyderabad point to point analysis. So soonly I am going to update these videos for you. Thank you very much friends, and once again I am appealing to please do share my videos and like my videos and give your valuable feedback also to me to improve upon, and also to give the best of the best information for you all people. Thank you very much.